హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వీణా రాఘవ. ఇవాళ మీకు మా ఇంట్లో చేసుకునే, ఈ సీజన్లో చేసుకునే మంచి పప్పుచారు ఇంకా చింతకాయలతో చట్నీ ఇంకా చారు రెండు చూపిస్తున్నాను. ముందుగా చింతకాయలని ఇంకా పచ్చికాయలని ఇలా వాటర్ వేసి సపరేట్గా ఉడికించుకోవాలి. ఇలా పల్లీలని ఒక సైడ్ వేయించుకోవాలి. బాగా దూరగా వేయించుకుంటే పల్లీల టేస్ట్ బాగుంటుంది. చట్నీలోకి ఇంకా సాంబార్లోకి ఇలా ఎల్లిపాయలని తీసుకోవాలి. వాటిని ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్లో వేసినప్పుడు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సమ్టైమ్స్ అవి మనకు అలా ప్రెస్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు పోపులోకి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు అవి కొంచెం ఇలా వేయించాక అప్పుడు దానిలోకి మనము కొంచెం చీలిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాక కొంచెం కావాల్సినంత సాల్ట్ వేసుకొని, ఒకవేళ కారం ఇంకా కొంచెం కావాలనుకుంటే ఇలా పచ్చికారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చారులోకి మంచి స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఇది మేము మా ఇంట్లో ఈ సీజన్లో వీక్లీ 2-3 టైమ్స్ ఖచ్చితంగా చేసుకుంటాము. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా మంచిగా తినొచ్చు. ఇలా పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. దానిలోకి సాల్ట్ వేసి ఇలా పప్పు గుత్తి సహాయంతో మొత్తం మెత్తగా మెదుపుకోవాలి. ఇలా చింతకాయల్ని కూడా ఇలా ప్రెస్ చేస్తే దాని లోపల నుంచి మొత్తం బయటకు వచ్చేస్తుంది జ్యూస్. వీటిని మరీ ఎక్కువగా చింతకాయల్ని గట్టిగా కూడా ఇలా స్మాష్ చేసినాం అనుకోండి చేదయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి లైట్గానే చేసుకోవాలి. ఇలా కందిపప్పుని బాగా ఒకసారి మెత్తగా మెదుపుకొని అంతలోపు మన మిరపకాయలు ఉడికింటాయి కదా సాంబార్ పోపులోకి వేసినవి. పల్లీలను కూడా మనం ఇలా చిలక తీసేసి మొత్తము మంచిగా వితౌట్ పైన లేయర్ లేకుండా చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చారులోకి ఉడికించిన కందిపప్పు ఉంటుంది కదా, ఇంతకుముందు మనం పోపు వేసుకున్నాం కదా, దాని లోపలికి మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మనకు కావాల్సినంత పులుపుని సరిచూసుకొని చారులోకి యాడ్ చేసుకుంటాము. ఇంకా కొంచెం చింతకాయలది పక్కన పెంచుకొని ఉంటాం కదా, దాన్ని అంటే ఇలా మిక్సీలో కొన్ని పల్లీలు, పసుపు, ఉప్పు, కారము, జీలకర్ర, ఎల్లిపాయలు తగినన్ని వేసి కొంచెం పల్లీల పొడి కొంచెం వేసి ఉంచుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చింతకాయ పులుపుని కూడా కొంచెం ఒకసారి వాటిని అన్నింటినీ బాగా మిక్సీ పట్టుకొని ఉప్పు చూసుకొని, ఇప్పుడు ఈ టైంలో ఏమైనా ఉప్పు అలా ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టేసి దానికి పోపు వేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో చారు, వంకాయ ఆలు కర్రీ, ఇంకా సాంబార్, చింతకాయ చారు, పల్లీల కారం. ఇలా లాస్ట్గా ఉడికేటప్పుడు కొత్తిమీరను యాడ్ చేసేసుకోండి. ఇది చాలా బాగుంటుంది. రెండు కాంబినేషన్ తిన్నారంటే ఒక్కసారి మీరు తిని చూడండి, మళ్ళీ మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని చేసుకుంటారు. ఇప్పుడు చట్నీకి ఫైనల్గా పోపు వేసేసి ఈ పోపులో మళ్ళీ ఎల్లిపాయలు కొంచెం యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసేసి మనకు కావాల్సినంత చట్నీ మొత్తం దాని లోపలికి వేసుకొని, ఇక్కడ మనం కావాలంటే ఒకసారి మళ్ళీ పులుపు కూడా చూసుకోవాలి, యాడ్ చేసుకోవచ్చు. ఇది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ చేసుకోకపోతే చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.